అప్పు మామూలుగా లేదు, అప్పు ఒక రకంగా లేదు, పథకాలన్నీ వస్తున్నాయి. భారతదేశంలో లేదు ఇట్లా, భారతదేశంలోనే లేదు, దేశ చరిత్ర భారతదేశంలోనే లేదు ఇట్లా. సుభిక్షంగా చేస్తున్నారంటారా? అసలు ఇప్పుడు కనీసం ఒక 80 పథకాలు ఇచ్చింటాడు, పేద 80 పైన ఇచ్చిండు. జగన్ ఏమి ఇచ్చిండు, 30 ఇచ్చింది. సూపర్ 6 కదా చెప్పింది. 6 కాకుండా 80 చేసిండు, అంటే ఇంకా 74 పెంచాడు పథకాలు. ఆయన ఏమి ఇచ్చిండు, 30 పథకాలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, ఇతను 80 దాకా ఇచ్చాడు. అంటే ఫీజు రింబర్స్మెంట్ పడిపోతుంది, రేపు సాయంత్రానికి పడిపోతుంది. అమౌంట్ పిల్లలు తీసుకోవట్లే. మరి వైసీపీ వాళ్ళంతా కూడా ఏదో ర్యాలీలు ఏదో ఖాళీగా ఉండలేక ఊరక తిరగటం ఏమి లేదు. వాళ్ళు పరిపాలన నెంబర్ 1 మన భారతదేశంలో లేదు. మిరగాయలు కూడా 40,000 దాకా అమ్ముతాయి. ఎక్కడండి రైతులు అంతా మొత్తుకుంటున్నారు, అసలు అమ్ముకోవటం తెలియక ఆడికి పోయే చంద్రబాబు గారి పేరు చెబితే 40,000. చెట్టు కాదు, నేను అమ్మా మొన్న 80 క్వింటాల దాకా. ఎంత అమ్మారు? 42,000 కాడికి. జనం కూడా ఇప్పుడు మాకు ఆటోలతో పని లేదు, ఫ్రీ బస్సులు రావడం, కాయలు కోసిపోవటం. అంతకుముందు 70 రూపాయలు ఛార్జీ పడేది, ఇప్పుడు అది కూడా లేదు.